మధ్యాహ్నానికి వచ్చినాం 12 గంటల ఇద్దరు వెదలబడ్డాం మేనేజింగ్ నా బోర్డు పల్ల నేనే పోయినా వాళ్ళకు ఫ్రెండ్షిప్ తెలియదు స్నేహం తెలియదు స్పోర్టీ తెలియదు ఒక మొండి మనుషులు ఒక రౌడీ లెక్క పోటీ ఉండాలి ఎలక్షన్ అంటే వస్తూనే ఉంటాయి కొట్లాడుతూనే ఉంటాయి పోతూనే ఉంటుంది గెలుస్తూనే ఉంటాం ఓడిపోతూనే ఉంటాం అదంతా మామూలే ఎలక్షన్ మామూలు ఫ్రెండ్లీ మనమంతా ఒకనాడు చంద్రబాబు నేను ఎంపీ ఓడైనా ఎమ్మెల్యే ఓడాడు తెలుగుదేశంగా మళ్ళీ ఆయన ఓడిపోయి నేను గెలిచిన అదే ఫ్రెండ్షిప్ తోటి మొన్న గెలిచిన నా ఎలక్షన్ లా ఎదురుపడ్డం కావలించుకున్న నేనే పోయి కావలించుకొని చంద్రబాబు నువ్వే తెలుస్తున్నావు అని చెప్పి నా పని ఏంటంటే అప్పటి మనిషికి ఎదుటి మనిషిని వదిలేసాను తెలిసిందా గీల పని కూడా మనిషిని కూడా ఒక భగవాన్ని కూడా ఒక ఫ్రెండ్లీగా చూసే తత్వం నాది ఎవరైనా కలిస్తే ఒక బర్త్డే ఉందనుకో చెప్పమా బాబు గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బర్త్డే నాలుగు ఎమ్మెల్యేగా నాలుగు మంత్రిగా నేను ఆశీర్వదిస్తానా తప్ప సేమ్ నిన్న ఆయన కలిసిండు ఎలక్షన్ లో ఉంటాడు ఎంపీగా నిలబడుతుండు ఆల్ ద బెస్ట్ అని చెప్పినాం గాడ్ బ్లెస్ అని చెప్పినాం గెలుస్తామని చెప్పినాం తప్ప ఓడిపోతామని చెప్పాలి ఎవరన్నా చెప్తాడా ఓడిపోతామని ఎంత ఓడిపోయినాను కూడా చెప్పాలట చెప్పాలని మానవం కాలేదు పద్ధతి కాదు కానీ పెద్ద స్టేటస్ లో పెట్టుకున్నారు వైరస్ లో పెట్టుకున్నారు దాంట్లో పెట్టుకున్నారు ఫోన్లో పెట్టుకోరు ఏమయ్యారు రాజ్యాలకు వెళ్ళవాలి ఈటెల రాజేందర్ ఏం చేసిండు మన మల్కాజిరికి ఏమని తెచ్చిండా ఆయన మన లోకలా మనకు సంబంధమే లేదు ఆయనకు క్యాడర్ లేదు లీడర్ లేదు ఓటర్ లేదు ఏమీ లేదు బీజేపీ ఇద్దరు నిన్న మన చైర్మన్ పోయి చంద్రబాబు ఆయన ఇప్పుడు ఒక్కడే ఆయన బినామీ పిలిచి సీను గుడికాడికి వచ్చిండు చంద్రరెడ్డి వాళ్ళంతా పోతుంటే ఆయన ఇంబడి ఒకటే పోయాడు ఆ పిలిచినే తోక పెట్టుకొని పోతున్నాడు చైర్మన్ అంటే నాగారం చైర్మన్ ఎట్లుండాలి మా చంద్రరెడ్డి ఉన్నట్టు చైర్మన్ పోయినా మేమున్నాం మేమే చైర్మన్ ప్రజలు ఓట్లే గెలిపించినా మనకి ఆ సమస్య కాదు మళ్ళీ రేపు గెలుడు రేపు చైర్మన్ గా తెలుసండి ప్రజలు ఏం జవాబు చెప్తారో చేస్తారు